ఈరోజు మనం శ్రీ ఆదిశంకరాచార్య గారు రచించినటువంటి శివానంద లహరిలో 72వ శ్లోకాన్ని తెలుసుకుంటున్నాం. 72వ శ్లోకం. ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వర నామ మంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహతే శివతే కృతార్థాః. మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు ఎంత గొప్పగా చెప్తున్నారో శివుడి గురించి. మామూలుగా ఒక నిధి దొరికితే, ఒక నిధి ఉంది ఒక దగ్గర అని తెలిసిందనుకోండి, పలాని ప్రాంతాల్లో నిధి ఉండొచ్చు అని అనుకుంటే ఆ ప్రాంతానికంతా వెళ్ళి అంజనం వేసే వాళ్ళు అంజనం వేసి వెతుకుతారు. వెతికి ఆ ప్రాంతం అంతా వెతికిన తర్వాత ఎక్కడ ఉందనే విషయం అంజనం వేస్తే తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఓహో ఇక్కడ నిధి ఉంది అని తెలుసుకుంటారు. పూర్వకాలంలో వాళ్ళు నిధి పెట్టేటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు మంత్రశక్తితో పెడతారు. మంత్రశక్తితో పెట్టి తర్వాత దానికి పాములను కూడా పెట్టి దాన్ని మళ్ళీ దేవతా శక్తులంతా ఆవాహనం చేసి పెట్టింటారు. నిధి అంటే అందరు తీసుకుపోతారనే భయంతో ఆ విధంగా ఏర్పాటు చేస్తారు. అలాంటి నిధిని మనం పొందడానికి వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు బాగా మంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళని దగ్గర పెట్టుకొని, అంజనం వేసే వాళ్ళని దగ్గర పెట్టుకొని, అంజనం వేసి ఎక్కడ ఉందో నిధి తెలుసుకొని అక్కడ పోయి తవ్వుతారు. ఆ తవ్విన తర్వాత ఏం చేస్తారు, అక్కడే దేవతా శక్తి ఆ దగ్గరికి రానిదు. అందుకని ముందు మంత్రశక్తిగా ఉండే వాళ్ళని దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు మంత్రపూర్వకంగా అన్నీ చేసిన తర్వాత దానికి తగిన పూజ కార్యక్రమం అంతా చేసిన తర్వాత ఆ దేవతా శక్తి పక్కకు పోతుంది. మళ్ళీ మంత్రశక్తులు ఉంటాయి, మంత్రశక్తులు కూడా మంత్రశక్తితోనే పక్కకు పోనిచ్చేస్తారు. ఆ తర్వాత పాములు చుట్టుకొని ఉంటాయి, ఆ పాములను కూడా పాములు పట్టే వాళ్ళ ద్వారా తీసేస్తారు. తీసేసిన తర్వాత ఆ చివరగా ఇంకా ఆ నిధి దొరుకుతుంది, దాన్ని పట్టుకుంటారు, దాన్ని తీసుకుంటారు. కానీ ఆ నిధి దొరికినా కూడా మనకు భయమే. ఎందువల్ల, నిజానికి దొరికిందంటే అది వెంటనే గవర్నమెంట్ది అయిపోతుంది. సో దొరికిన వాడికి ఏం లాభం లేదు, ఎక్కడో ఏం తప్పించుకుంటారు, అందరు తప్పించుకోలేరు. గవర్నమెంట్కి సంబంధించి అవుతుంది ఎక్కడ దొరికినా కూడా. ఒకవేళ దాని నుంచి తప్పించుకున్నా ఎవరు నీతో పాటు వచ్చి మంత్రం చేశారో వాళ్ళందరూ తెలిసిపోయిందిగా నిధి దొరికిందని చెప్పి, ఇంకా నిధిలో వాటా కావాలని తగాదాలు మొదలవుతాయి. దాని తర్వాత మనస్పర్ధలు వస్తాయి. ఇంకా ఏదో ఒకటి దానికి దీనికి ఏదో ఒకటి అవుతుంది మామూలు నిధి దొరికితే. కానీ ఆదిశంకరాచార్య గారు ఎలా చెప్తున్నారంటే, శివుడు అనే ఒక నిధి దొరికితే ఎలా ఉంటుంది అని మామూలు నిధికి శివుడు అనే నిధికి ఉండే తేడా చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. ఎంత గొప్పగా చెప్తున్నారు. ఎంత ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం. ధ్యానము అనే ఒక అంజనం వేశారట. దానికి శివుడు అనే నిధి కనుక్కోవాలంటే ఎక్కడ ఉంది కనుక్కోవడానికి వాళ్ళు ఏం చేశారట, ధ్యానము చేయడం అనే ఒక అంజనం వేశారట. వేసేసరికి ఆ ధ్యానంలో నిలకడగా భక్తిగా కూర్చున్న వాడికి, ఆ మనసు బుద్ధి నిలకడగా కూర్చున్న వాడికి ఏమైపోతుంది, వాడికి ఆ ధ్యానంలో ఆ నిధి ఎక్కడ ఉందో వాడికి కనిపించేసింది. కనిపించిన తర్వాత ఇంకా దానికంతా ఏముంటుంది, మట్టి లోపల కదా ఉంటుంది. మట్టి అంతా తవ్వద్దు, అది తవ్వుతున్నారు. తవ్వుతూ తీస్తున్నారు, ధ్యానం ద్వారా తీస్తున్నారు. మట్టిని తీసేస్తే అప్పుడు ఏమైపోతుంది, తమ ప్రదేశం భిత్వా. తమ ప్రదేశం మామూలుగా భూమి మీద నాటే దానికి ఇదే పలుగు పారా తీసుకుపోయి తవ్వి తీయాలి. కానీ దీనికి అటువంటి అవసరం లేదు. ఈ నిధి అట్లాంటిది కాదు. ఈ నిధి ఎటువంటిదంటే దానికి అన్ని అడ్డం వచ్చేవి ఏంటంటే, తమ ప్రదేశం చీకటి అనే అజ్ఞానం అనే చీకటి అనే ఒకటి అడ్డం వస్తుంది నేలలాగా. ఆ నేలను కూడా ఈ ధ్యానం అనే అంజనం ద్వారా వెళ్ళిన వాడు భిత్వా ఛేదిస్తాడు. ఛేదించంగానే ఏమైపోతుంది, మహాబలిభిరీశ్వర నామ మంత్రైః. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, బలివి అంటే బలి ఇవ్వడం కాదు, పూజ చేయడం. అక్కడ బాగా గొప్పగా పూజ చేస్తారు. మహా అంటే చాలా గొప్పగా పూజ చేస్తారు. బాగా గొప్పగా పూజ చేస్తే ఏమవుతుంది, ఆ శివుడి దగ్గర అంతా ఏముంటాయి, మంత్రశక్తులు అంతా అడ్డంగా ఉంటాయి. ఒక నిధికి ఏం అడ్డం ఉంటుంది, మంత్రశక్తులే అడ్డం ఉంటాయి. కాబట్టి వాళ్ళు బాగా నిష్టగా పూజ చేసిన తర్వాత ఆ తర్వాత మంత్రశక్తితో
దాన్ని ఛేదిస్తారు. ఆ మంత్రశక్తి ఏందట? ఆ శివుడి యొక్క మంత్రమే మంత్రం. ఆ శివుడికి చేసే పూజలే మహాబలివే. ఆ శివుడికి చేసే నామ మంత్రమే, ఆ పంచాక్షరి మంత్రం కావచ్చు, ఏ మంత్రమైనా కానీ ఆ శివుడికి సంబంధించిన నామ మంత్రాలన్నీ కూడా అవన్నీ కలిపి మంత్రం చేసేసారట. మంత్రం చేసిన తర్వాత ఇక్కడ అక్కడ ఉండే దేవతా శక్తులంతా అడ్డం వచ్చేసాయి. వచ్చేసరికి ఏం చేశారు? వాళ్ళు బాగా పూజ చేస్తారు. మహాబలివి బాగా పూజ చేశారు. అది ఎలా చేశారు? మహాన్యాస రుద్రాభిషేకాలు చేసేసారు. మళ్ళీ శివరాత్రి పూజలు చేశారు, మాస శివరాత్రి పూజలు చేశారు. అనేక రకాలుగా ఉన్న దివ్యమైన రోజుల్లో చేసే ప్రత్యేక ప్రతి సోమవారం మనం పూజలు చేస్తాం కదా, అటువంటి పూజలు అన్నీ కలిపి ఆ దేవతా శక్తులు అడ్డం వస్తే వాటిని కూడా తొలగించుకున్నారట. తొలగించుకుంటే భుజగభూషణ అక్కడే వచ్చేసాయి. పాములన్నీ వచ్చాయి, భుజగాలన్నీ పాములన్నీ అడ్డం వచ్చేసాయట ఆ నిధికి. అప్పుడేం చేశారు? ఆ భుజగాలన్నింటితో పోయే రకంగా దానికి మంత్రశక్తి అంతా ఉపయోగిస్తే అవి కూడా పక్కకు పోయినాయట. పోతే ముద్వహంతి పొందారు, ఇంకా నిధి పొందేశారు. పొందితే ఏ పాద పద్మమిహతే శివతే కృతార్థ. ఏ పాద పద్మం, ఏ నిధి అంటే ఆ శివుని యొక్క పాద పద్మాలు అనే ఒక నిధి బాగా దొరికిందట. దొరికితే దాన్ని తీసుకున్న తర్వాత అప్పుడు కృతార్థులైపోయారు. ఆ నిధి పొందడానికి ఆనందపడిపోయారు వాళ్ళంతా అని నిధి ప్రకారంగా అర్థం. కానీ నిజానికి లోపలికి పోతే ఏముంటుంది? అక్కడ ఏం చెప్తున్నాడు? మహాబలిబి బాగా పూజ చేయాలి. ఆ శివుడి యొక్క పాద పద్మాల నిధి దొరకాలంటే నువ్వేం చేయాలి? నిష్టగా పూజ చేయాలి. తర్వాత ఈశ్వర నామ మంత్రై, ఆ నిధి దొరకాలంటే ఆ ఈశ్వరుడి నామాలు పట్టుకొని ఆ నామాలను ఎల్లప్పుడూ జపిస్తూ ఉండాలి. నువ్వు కూర్చున్నా, నీచున్నా, తిరుగుతున్నా కూడా నామ మంత్రాన్ని వదలకుండా పట్టుకోవాలి. తర్వాత దివ్యాశ్రితం, దివ్యమైన దేవతా శక్తులంతా కూడా ఆ కైలాసంలో అందరు దేవతలంతా శివుడు చుట్టూ ఉంటారు. ఆ పాదాలు మనకు కనిపించకుండా అడ్డంగా వచ్చేవాళ్ళు వాళ్ళే. వాళ్ళందరూ అడ్డం వస్తారు. కానీ నువ్వు శివనామం జపించడం వల్ల నీకు వాళ్ళు ఏమి అడ్డుతారు? తొలగిపోతారు, వాళ్ళే పక్కకి వెళ్ళిపోతారు. అయ్యో, ఒక భక్తుడు భూలోకంలో ఇంత బాగా శ్రద్ధగా పిలుస్తున్నారు, వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆ దేవతా శక్తులు పక్కకు పోతాయట. ఇంకా భుజగభూషణ, ఆయన ఒళ్ళంతా పాములుగా వేసుకో ఉంటాడు ఆ శివుడు. భూషణం అంటే అలంకారంగా వేసుకో ఉంటాడు. ప్రతి పై నుంచి కింద వరకు అలంకారం ఆయనకేంది? పాములే. అటువంటి పాములున్నటువంటి ఆ శివుడు అనే నిధి కనిపించాలంటే ఈ పాములు అడ్డమా అంటే ఆయనకు ఆభరణం కాబట్టి అవేం అడ్డం అవుతాయి? అడ్డం ఏం కావు, ఆయనకు ఆభరణంగా ఉన్నాయి అవన్నీ. అటువంటి వాటిని చూసే భాగ్యం కూడా కలుగుతుంది ఎవరు? ధ్యానం చేసేవాడికి. వాడికి అంతటి భాగ్యం కలుగుతుంది. కలిగి వాడేం చేస్తాడు? ఏ పాద పద్మముల వంటి ఆ పాదాలని ఇక ఈ లోకంలో దర్శిస్తాడు ఆ శివుని. నీ యొక్క ఓ శివ, నీ యొక్క పాద పద్మాలు లభిస్తాయి. లభించంగానే ఏమైపోతుంది? వాడికి గొప్ప నిధి దొరికినట్టు అయిపోతుంది. అయిపోగానే ఏమవుతుంది? కృతార్థాహ, వాడు మోక్షాన్నే పొందుతాడయ్యా. నీ పాదాలు దర్శించినంత మాత్రాన మోక్షాన్ని ప్రసాదించేంత గొప్పవాడివయ్యా నువ్వు. వాడి జీవితం ఎవరు పొందలేని దాన్ని వాడు పొందుతాడు. కాబట్టి ఆ శివుడినే ఒక నిధి ఉంది. ఆ నిధిని పొందడాని కోసంగా భక్తుడనేవాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు వాడు ధన్యుడవుతాడు, జన్మ లేకుండా అయిపోతాడు అని చెప్పడానికి ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యులు ఇంత గొప్పగా బయట నిధి ఎలా ఉంటే ఎలా ఉంటుంది, శివుడనే నిధి అయితే ఎలా ఉంటుంది అని పోలిక చెప్తూ చక్కగా చెప్పారు ఈ శ్లోకాన్ని. ఇది ఈ శివాంధ్రుల 72 శ్లోకంలో ఉండే విశేషం.